ఏముండదు ఏముండదు మీరు అనుకుంటుర్రేమో, నేను చెప్తున్నా కదా. గీనే అహంకారం చూడు. నిన్న పేపర్లో చూసినా, మీరు ఏమన్నా అనుకోర్రన్నా. నిన్న నేను ఈ వీడియో చూసిన, ఇట్లా ఇసురు కొడతాడు. ఇది పేపర్ ఏదో ఒకటి, ఒక పేపరు ఎంత దారుణం అంటే, ఇట్లా పాపం ఆయన ఏది అడ్లూరి లక్ష్మణ్ గారు ఇట్లా ఇట్లా పేపర్ ఇస్తాడన్న, ఇట్లా ఇస్తే ఇట్లా ఇసురు కొడతాడు. ఇట్లా ఇసురు కొడతాడు తోటి మంత్రి మీద. సోమవారం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి తనపైకి పేపర్లు విసిరేయగానే చిన్నబుచ్చుకున్న మరో మంత్రి వాకటి శ్రీహరి. అహంకారం పొంగులేటి. ఈయన మీద ఈడీ దర్యాప్తు జరిగింది. ఆ ఈడీకి సంబంధించిన ప్రెస్ మీట్ లేదు. నెంబర్ 2 అని చెప్తాను. వీళ్ళ కొడుకులకు సంబంధించిన అదేది వాచ్లకు స్మగ్లింగ్ ఉంది. వీళ్ళ ఫామ్ హౌస్ ఇల్లు ఆడ అదేంది చెరువు పక్కనే ఉంటుంది, FTL పరిధిలో బఫర్ జోన్లోనే ఉంటుంది. మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే భూ కబ్జాలకు రౌడీ షీటర్లను తీసుకుపోయి బౌన్సర్లను తీసుకుపోయి బెదిరించారు. బీఆర్ఎస్ వాళ్ళు అందరు పోయి ప్రెస్ మీట్ పెట్టి, ఇక ఈయన ప్రెస్ మీట్ పెట్టి నేను శుద్ధ పూస అని చెప్తే ఎవడో నమ్ముతాడు. అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయనే. మంత్రి వాకటి శ్రీహరిపై పేపర్ విసిరేస్తే సర్వత్రా విమర్శలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఏంది బీసీ సంఘాలు మొత్తం కూడా మనం బీసీ మంత్రులకే పేరుకైనా మండిపడుతున్న సామాజిక వర్గాలు. నిజంగా చెప్తున్నా నేను, అహంకార పొంగులేటి బ్రీఫింగ్కు బీసీ మంత్రుల పనికిరారా? ఏకంగా మీడియా ముందే బీసీ మంత్రిపై పేపర్ విసిరేస్తావా? ఎందుకు ఎప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందిన మంత్రులే మీడియా బ్రీఫింగ్లో ఆధిపత్యం చెలాయిస్తారు? బీసీ మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ లేదా? వాళ్ళు మాట్లాడితే అసహనం ఎందుకు? బీసీ సంఘాల నేతలు బీసీ మంత్రులు మౌనమేలా? మీ పదవులు ఊడతాయనే భయమా అంటూ ఇటు ప్రజాక్షేత్రంలో అటు సోషల్ మీడియాలో కూడా ప్రశ్నల వర్షం కురుస్తుంది. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కపోవడమే కాదు, కనీసం గౌరవం కూడా లభించడం లేదంటూ మరింత దౌర్భాగ్యం. తమ ప్రభుత్వంలో బీసీలకు సముచిత స్థానం కల్పించామని పదే చెప్పుకుంటూనే కాంగ్రెస్ ఓ బీసీ మంత్రి పట్ల ఒక అగ్రకుల మంత్రి ప్రవర్తిస్తున్న తీరుపై స్పందించకపోవడం సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేబినెట్ సమావేశం అనంతరం శనివారం నిర్వహించిన మీడియా బ్రీఫింగ్లో ఇగో ఇట్లా జరిగింది. నేనేమంటున్నానంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి, బాజాప్తిగా చెప్పాలి, బరాబర్ చెప్పాలి. చెప్పను గుప్పను నేను ఓసీని లేకపోతే నేను సామాజిక వర్గంగా బలమైన వ్యక్తులు, ఆర్థికంగా బలమైన వ్యక్తులు, నేనే నెంబర్ 2 అంటే మాత్రం ఉన్న తోక కత్తిరిస్తాడు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఒక నీ మీద షాన్నే ఉన్నది, 100 పేజీల లేఖ రాసి రేవంత్ రెడ్డికి ఒకటి AICCకి పంపించింది అనుకో, తెల్లారటాలకు నీ పదవి అన్ని పోతాయి, జాగ్రత్త. నీ ఇష్టమా? అహంకారమా? తమాషాలా? బీసీలు అంటే అంత చిన్న సూపా నీకు? ఓ మంత్రి ఏదో పేపర్ ఇస్తాను, సరే చూసినావు, నీకు చూడబుద్ధి కాకపోతే సరే అని ఇట్లా పక్కన పెట్టుకోపోయినావు, అటు పక్కన పెట్టుకోనే. పేపర్ ఏమన్నా అంటూ ముట్టిందా నీకేమన్నా? ఏమైంది నీకు? అంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. తోటి మంత్రే కదా ఆయన, తోటి మంత్రి అండి ఆయన, ఉత్తాయన కూడా కాదు. తోటి మంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? ఏ మంత్రి వేను? మంత్రి పదవికి రాజీనామా చేయ అలా పొద్దుగాల? గిదాని అహంకార ధోరణి, గిదాని మాష. ఏం మంత్రి? ఎందుకు మంత్రి? నువ్వు మంత్రి పదవిలో ఉండే ఏం ప్రయోజనం? తోటి మంత్రినే గౌరవించిన ఆయన, ఈయన ప్రజలను ఏం గౌరవిస్తాడు? ఈయన కార్యకర్తలను ఏం గౌరవిస్తాడు? వీళ్ళ పార్టీకి కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తాడు ఈయన? ఇలాంటి వ్యక్తినా? ఇలాంటి వ్యక్తిని అనుకున్నారా? గలీజ్ కాకపోతే ఇంత దారుణమా? ఇంత దారుణం ఏందండి? నాకు అర్థం కాదు. ఇక ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. గిర చూసిల్లా, కరువు సైరన్. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. మా నాయన మా తాత చెప్తుండే, కాంగ్రెస్ అంటేనే కరువుర బిడ్డ అని. కానీ కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, నిజమే ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు ఏమనుకున్నా ఇది నిజం. మీరు ఎట్లా అనుకున్నా ఇది నిజం. కరువు సైరన్